యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. డయాబెటిక్ ఉన్నవారు అంటే చక్కెర వ్యాధి ఉన్నవారు చాలామందిలో కంట్రోల్ లేకుంటే వాళ్ళ షోల్డర్ ప్రోజన్ అవుతుంది. ప్రోజన్ అంటే బిగుసుకపోతుంది. బిగుసుకుపోయి ఇట్లా చేయి పైకి లేవదు, షర్ట్ వేసుకోరాదు, బండి ఉంటే క్లచ్ పట్టరాదు. అదేవిధంగా నైట్ అంతా బాగా గుంజుతూ ఉంటుంది, పండుకుంటే నైట్ అంతా బాగా గుంజుతూ ఉంటుంది. వాళ్ళు ఫిజియోథెరపీ చేయిస్తారు, కానీ ఫిజియోథెరపీ వల్ల తాత్కాలికంగానే ఇట్లా చేయి ఫ్లెక్సిబుల్ అవుతుంది, మళ్ళీ అట్లనే బిగుసుకపోతుంది, నైట్ అంతా గుంజుతుంది. ఈ ఫ్రోజన్ హ్యాండ్ బాధితులు నేను ఒకరిని. ఇగో నాకు ఈ షోల్డర్ ఫ్రోజన్ కావడం ద్వారా అంటే విసిపోవడం ద్వారా ఫిజియోథెరపీకి ఒక 10,000 ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఒక యోగ గురువు ద్వారా ఎక్సర్సైజ్ నేర్చుకోవడం ద్వారా చేతులు ఇట్లా పైకి లేస్తున్నాయి. ఇప్పుడు ఈజీగా ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి. ఇందులో 2-3 ఎక్సర్సైజ్లు ఉన్నాయి, మీరు చూడండి. ఫస్ట్ ఇట్లా చేయి ఇట్లా ఆపి ఇట్లా పెట్టి ఇట్లా సమానంగా ఉండాలి. చెయ్యి భుజానికి సమానంగా ఉండి కొస వేళ్ళ ద్వారా ఇగ్గుతూ ఉండాలి. ఇట్లా ఒక 10 సెకండ్లు అయినాక దాన్ని పెట్టి మళ్ళీ ఇటు బ్యాక్ ఇట్లా కొసలో టిగ్గడం ద్వారా ఏమవుతుంది, ఈ భుజాలలో ఉన్న నరాలన్నీ కూడా మెల్లగా సాగుతుంటాయి. తర్వాత ఇలా ఇలా చేయి వేసి లేదా ఇట్లా వేసాను ఈ ఎక్సర్సైజ్. ఇది చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇది మైక్రో లెవెల్లో భుజాలలో ఉన్న ఈ జబ్బ చుట్టూ ఉన్నటువంటి నరాలన్నీ కూడా స్లోగా వైబ్రేట్ అవుతుంటాయి, స్లోగా ఎలాస్ట్ అవుతుంటాయి, ఇట్లా సాగుతుంటా ఉంటాయి. నొప్పిన వాళ్ళకి ఇట్లా ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బాగా నొప్పి అనిపిస్తుంది. తర్వాత ఇటు సైడ్ చేయి పెట్టేసి అరిచేతుల ఈ భాగాన్ని ముగిసే భాగాన్ని అరిచేతులు వేసి మెల్లగా పైకి నెట్టాలి. ఇట్లా నెట్టప్పుడు మాత్రం బాగా నొప్పి అనిపిస్తుంది, అయినా బాగా ఫోర్స్గా నెడుతుండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 4 ఎక్సర్సైజ్ల ద్వారా హ్యాండ్ చుట్టూ ఉన్నటువంటి నరాలన్నీ కూడా మెల్లగా సాగుతుంటా ఉంటాయి. అయితే ఈ పక్క నొప్పినప్పుడు రెండో పక్క కూడా చేయాలి, ఎందుకంటే వన్ సైడ్ ఇక్కడ ద్వారా నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రెండో సైడ్ కూడా ఏం చేయాలి, అదే ఎక్సర్సైజ్ను చేస్తూ ఉండాలి. ఓకే, ఏదేది ఒక 10-12 సెకండ్ స్టార్టింగ్ రోజు, ఫస్ట్ రోజు ఎక్కువ చేయడం అవసరం లేదు. ఒక 10 సార్లు 10 సెకండ్లు. ఇలా ఒత్తడం ద్వారా ఇలా గట్టిగా, ఇక మీకు ఫ్లెక్సిబుల్గా ఎంత అనుకూలంగా ఉంటే అంతనే దీన్ని ఒత్తడం ద్వారా జబ్బ చుట్టూ ఉన్నటువంటి అన్ని నరాలని కూడా సాగుతుంటాయి స్లోగా. 2 సార్లు 1 2 3 4 5 6 ఇలా అనడం ద్వారా ఏమవుతుంది, ఇంతకుముందు ఎక్కిన ఈ నరాలన్నీ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతాయి. తర్వాత ఏం చేయాలి, ఇట్లా పెట్టి ఇట్లా గుంజాలి, ఇట్లా తీడాలి 2 ఏళ్ళతో. ఎందుకంటే మన నరాలన్నీ చెవిటి ఎక్కినాం కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్ కావడానికి ఇట్లా తీడాలి. ఎవరికి వాళ్ళే ఇలా అనుకోవడం ద్వారా ఏమవుతుంది, ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లెక్సిబుల్ అయ్యే అవకాశము
బాగుంటుంది. అమ్మయ్య, ఇది చేసినాక మీకు బాగా రిలాక్స్గా ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. ఇది చేయడంతో రెగ్యులర్గా, ఇది ఎప్పుడు కానీ మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం, దీనికి అన్నం తిన్నది ఏం సంబంధం లేదు. దీనికి ఎప్పుడైనా కూర్చొని ఆఫీస్లో ఉన్న కూడా చేసుకోవచ్చు. ఇట్లా ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.